చంద్రగ్రహణం అనేది సంభవిస్తుంది. అంటే 7వ తారీఖు రాత్రి 8:58 పెనుమ్రల్ గ్రహణం అనేది స్టార్ట్ అయ్యి పూర్తి అవడానికి 2:22 ముగుస్తుంది. అంటే సుమారు 5:30 గంటల చంద్రగ్రహణం ఉంటుంది. ఈ గ్రహణాలు ఎందుకు వస్తాయి? గ్రహణాలు వెనుక ఉన్నటువంటి సైన్స్ ఏంటిది, గ్రహణాల చుట్టూ ఉన్నటువంటి నమ్మకాలు ఏంటి, ఇటువంటి అవగాహన కనుక ప్రజల లోపల కనుక పెరిగినట్లయితే అనవసరమైనటువంటి అపోహలు, భయాలు ఇవన్నీ తొలగించవచ్చు అని ఉద్దేశించి జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యం లోపల ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు జరిగింది. ముఖ్యంగా ఈ గ్రహణం అనేది ఎందుకు వస్తుంది, ఈ సైన్స్ విషయాలు తెలియజేయడం కోసము, తెలుసుకోవాలనే ఉద్దేశం కోసము ఇది ప్రజల యొక్క లేదా పౌరుల యొక్క ప్రాథమిక విధిగా మన భారత రాజ్యాంగము 51AH అనేటువంటి ఆర్టికల్ చెప్తూ ఉంది. అంటే ప్రతి ఒక్క పౌరుడు కూడా శాస్త్రీయ దృక్పథం డెవలప్ చేసుకోవాలి. అట్లాగే మన ఎంక్వైరీ అంటే అభిలాష, ఉత్సాహము, సైన్స్ విషయాల పట్ల సంస్కరణ ఇలాంటి అంశాలు నేర్చుకోవాలని చెప్పేసి ఆర్టికల్ చెప్తుంది. అందులో భాగంగానే మరి ఈ కార్యక్రమం అనేది ఈరోజు తీసుకోవటం జరిగింది. ముఖ్యంగా గ్రహణము అని అనగానే మనము కొన్ని అపోహలు ఉన్నాయి. అంటే ప్రతి దేశం లోపల కూడా కల్చరల్గా ఆస్పెక్ట్స్ ఉన్నాయి. దానికి మించి అసలు ఎలా జరుగుతుంది ఇది అనేటువంటి అంశం గురించి మీకు ఈరోజు క్షుణ్ణంగా వివరిస్తాము. మన సౌర కుటుంబం లోపల సూర్యుడు మనకి వెలుగునిస్తూ ఉంటాడు. అంటే భూమి మీద నుంచి మనిషి చూసినప్పుడు సూర్యుడి యొక్క ఆకారం, బింబం అనేది చంద్రుని యొక్క బింబం, ఆకాశం అనేది రెండు ఒకే రకంగా కనిపిస్తాయి. అది మనకి అప్పారెంట్ విజన్ అంటారు. అప్పారెంట్ విజన్ వేరు, రియల్ విజన్ వేరు. అంటే వాస్తవంగా ఉన్నటువంటి విజన్ వేరు. అంటే సూర్యుడు మనకి సుమారు 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటే చంద్రుడు భూమి నుండి 3,64,000 కిలోమీటర్లు లేదా ఒక్కోసారి అంటే రెండు ప్లేసుల్లో ఉంటాడు. ఒక్కోసారి 4 లక్షల చిల్లర కిలోమీటర్ల లోపలికి వస్తాడు. 4,03,64,000 కిలోమీటర్లు. ఇది మాత్రమే చంద్రుడు భూమి నుంచి ఉన్నటువంటి దూరం. ఈ లక్షలకి కోట్లకి చాలా దూరం ఉంది. అంటే సూర్యుడు చాలా పెద్దవాడు. అయితే మనుషులు మనం ఎట్లయితే కొన్ని ధర్మాలు పాటిస్తామో ఈ యొక్క గ్రహాలు కానీ ఉపగ్రహాలు కానీ నియమాలు పాటిస్తాయి. ఆ నియమాలు పాటించడం అంటే అవి ఆ స్థానాల్లో ఉండాలంటే ఎప్పుడు తిరుగుతూ ఉండాలి. ఎట్లా తిరుగుతూ ఉంటాయి? పెద్ద వస్తువు చుట్టూ చిన్న వస్తువు తిరుగుతూ ఉంటుంది. అంటే సౌర కుటుంబంలో సూర్యుడు అనేటటువంటి ఏదైతే నక్షత్రం ఉందో అది చాలా పెద్దది. అంటే మన భూమికి ఎన్ని రెట్లు పెద్దది అని అంటే మన భూముల్ని మొత్తం కలిపి ఒక 13 లక్షల భూముల్ని తీసుకెళ్ళి అందులో వేస్తే అందులో పడుతుంది. అంత పెద్దది. అంటే మరి ఈ 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. మన భూమికి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉన్నాడు. చంద్రుడిని మనం ఉపగ్రహం అంటాం, భూమిని గ్రహం అంటాం, సూర్యుని నక్షత్రం అంటాం. అంటే నక్షత్రం చుట్టూ మనం తిరుగుతూ ఉన్నాము, మన చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉన్నాడు. ఈ తిరిగేటటువంటి తల లోపల సూర్యుడు, భూమి తిరుగుతూ ఉంటారు. అంటే భూమి చుట్టూనేమో చంద్రుడు తిరుగుతూ ఉంటారు. ఈ చంద్రుడు కనుక భూమికి వెనుకకు వైపు వచ్చినప్పుడు, అట్లాగే భూమి మధ్యలో వచ్చినప్పుడు, అంటే సూర్యుడికి చంద్రుడికి భూమి మధ్యలో వచ్చినప్పుడు ఒకే లైన్లో కనుక ఉంటే అప్పుడు భూమి యొక్క నీడ చంద్రుడి మీద పడుతుంది. అప్పుడు దాకా వెన్నెలలు ఇస్తున్నటువంటి చంద్రుడు భూమి యొక్క నీడ పడడం వలన కాసేపు అంత వెలుగులు ఇవ్వకుండా ఉంటాడు. అంటే నీడ పడడమే, మనం లైట్ దగ్గర నిలబట్టి మన నీడ ఎట్లా పడుతుందో ఆ నీడ పడడం వల్ల ఎటువంటి నష్టం ఉండదు. ఈ నీడ, భూమి యొక్క నీడ చంద్రుడి మీద పడుతుంది. కాబట్టి దాన్ని మనం కనిపించకపోవడానే గ్రహణం అంటాం. చంద్రుడు కనపడలేదు కాబట్టి చంద్రగ్రహణము అంటాం. మళ్ళీ ఆ మూమెంట్స్ జరిగినప్పుడు క్రమేణా మళ్ళీ చంద్రుడు కూడా కనిపిస్తాడు. కాబట్టి దీని చుట్టూ
అనేక రకాలైనటువంటి మూఢనమ్మకాలు ఉన్నాయి. ఈ రోజు రాత్రి మనకి అది సంపూర్ణ చంద్రగ్రహణం అనేది వస్తుంది. అయితే ఇప్పుడు ఈ గ్రహణాలకు సంబంధించినటువంటి ఏ విధంగా లెక్కిస్తారు, మరి ఆ గ్రహణం పలానా టైంలో వస్తుందని ఎట్లా చెప్తారు అనేది సురేష్ గారు వివరిస్తారు. K6 ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు చంద్రగ్రహణము ఏర్పడము, దాని చుట్టూ సమాజంలో ఉన్నటువంటి నమ్మకాలు లేదా సాంప్రదాయాలు, ఆచారాలు ఇవి ఒకవైపు నడుస్తూ ఉంటే, మరోవైపు అసలు గ్రహణం ఏ విధంగా ఏర్పడుతుంది, గ్రహణాలు ఏర్పడడానికి కారణాలు ఏంటి, శాస్త్రీయపరమైనటువంటి జ్ఞానంలో లెక్కించాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను స్వతహాగా ఒక ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నప్పుడు స్కూల్లో, పాఠశాలలో పిల్లలు చాలా ఔత్సాహికంగా ప్రశ్నలు వేస్తారు. సార్, గ్రహణాలను ఎట్లా లెక్కిస్తారు, గ్రహణాలు ముందే ఏ విధంగా క్యాలెండర్లో ఈ పలానా రోజు గ్రహణం ఏ విధంగా ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని చాలాసార్లు మేము టీచర్స్గా పిల్లల నుంచి ఉత్సాహంగా ఎదుర్కొన్నటువంటి ప్రశ్నలే. అయితే గ్రహణాలని అంటే అది సూర్యగ్రహణము లేదంటే చంద్రగ్రహణము, గ్రహణాలు అనేవి ఒక ఖగోళమైనటువంటి అద్భుతంగా మనం పిల్లలకు చెప్పాలి. ఖచ్చితంగా మన బాధ్యత. తల్లిదండ్రులు కూడా ఆ చొరవ తీసుకోవాలి. ఇందాక రామారావు సార్ చెప్పినట్టు భూమి సూర్యుని చుట్టూ ఒక నిర్దిష్టమైనటువంటి వేగంతో తిరుగుతూ ఉంటుంది. అలాగే చంద్రుడు భూమి చుట్టూ ఒక కక్షలో, ఒక మార్గంలో కొంత వేగంతో తిరుగుతూ ఉంటాడు. సుమారు భూమి సూర్యుని చుట్టూ గంటకి 1,00,000 కిలోమీటర్ల వేగంతో సుమారుగా తిరుగుతూ ఉంటే, అదే రకమైనటువంటి భూమి చుట్టూ చంద్రుడు సుమారు యావరేజ్గా సరాసరిగా 3,500 కిలోమీటర్లు గంటకి వేగంతో తిరుగుతుంది. ఒక క్యాలెండర్ని తయారు చేసే సమయంలో కానీ, లేకపోతే ఈ మధ్యన మనం చూస్తున్నాము పంచాంగం అనే మాటలు మనం వింటూ ఉంటాం. పంచాంగ కర్తలు కానీ వాళ్ళందరికీ గ్రహణం ఏ సమయంలో ఏర్పడుతున్నా అన్నదానికి ఆధారము కేవలం సైన్స్ మాత్రమే. ఆ తర్వాత దానిపైన ఫలిత జోస్యాన్ని చెప్పుకోవడం అన్నది వేరే విషయం. కానీ వాళ్ళు కూడా గ్రహణం పలానా సమయంలో వస్తుంది అంటే, ఏదైతే ఆస్ట్రాలజీ మనం అంటున్నామో, ఆస్ట్రానమీ కాకుండా ఆస్ట్రాలజీ అనేది రెండు వేరు పదాలు. ఆస్ట్రానమీ అనేది నిజమైన సైన్స్, అది ఖగోళ శాస్త్రానికి సంబంధించింది. ఆ ఖగోళ శాస్త్రంలో గ్రహాలు ఏ విధంగా తిరుగుతూ ఉన్నాయనేటువంటి వేగాన్ని ఖచ్చితంగా సైన్స్ లెక్కించిన తర్వాత సుమారుగా ఒక భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి ఎంత సమయం పడుతుంది, అలాగే చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి ఎంత సమయం పడుతుంది అనేటువంటి విషయాన్ని సైన్స్ మాత్రమే చెప్పగలుగుతుంది. కాబట్టి నాసా లాంటి ప్రపంచ స్థాయి పరిశోధన సంస్థలు కానీ, లేదా మన భారతదేశంలో ఇస్రో లాంటి పరిశోధన సంస్థలు కానీ, ఇవన్నీ కూడా ఖగోళ గణితాన్ని ఆధారంగా చేసుకుని గ్రహణాలు పలానా సమయానికి వస్తాయనేటువంటి విషయాన్ని చెప్పడం వల్ల క్యాలెండర్లో మనం ముందస్తుగా గ్రహణాలు మనం లెక్కిస్తాం. మీరు గమనించండి సార్, ఇందాక చెప్పినట్టు భూమి చుట్టూ చంద్రుడు ఒక నిర్దిష్టమైనటువంటి కక్షలో కొంత వేగంతో తిరుగుతూ ఉన్నప్పుడు నాసా, ఇస్రో లాంటి పరిశోధక సంస్థలు చెప్పిన దాని ప్రకారము, సైన్స్ చెప్పిన దాని ప్రకారము సుమారు ఒక తన ఆర్బిట్లో చంద్రుడు భూమి చుట్టూ తిరిగి ఏ స్థలం నుంచి అయితే చంద్రుడు భూమి చుట్టూ తిరిగి మళ్ళీ ఆ స్థలానికి రావడానికి దాన్ని మనం సోరోస్ సైకిల్ అని అంటాం. సుమారు 18 సంవత్సరాలు సమయం తీసుకుంటుంది. ఈరోజు ఏదైతే ల్యూనార్ ఎక్లిప్స్, టోటల్ ల్యూనార్ ఎక్లిప్స్, సంపూర్ణ చంద్రగ్రహణము ఇప్పుడు మనం మాట్లాడుతున్న సమయంలో వచ్చిందో, ఇది ఇలాంటి గ్రహణమే మళ్ళీ రావడానికి అది నిర్దిష్టంగా వేగంతో తిరుగుతూ ఉండడం ద్వారా భూమి చుట్టూ ఇలాంటి గ్రహణమే మళ్ళీ రావడానికి సుమారు 18 సంవత్సరాల సమయం తీసుకుంటుంది. ఆ మధ్యలో మళ్ళీ ఇతర చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు పాక్షికమైనటువంటి చంద్రగ్రహణాలు, సూర్యగ్రహణాలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి చంద్రుడు సూర్యుడికి మధ్యలో భూమి అడ్డుగా వచ్చినప్పుడు భూమి యొక్క నీడ చంద్రుని మీద ఎంత ప్రదేశంలో నీడ ఏర్పడుతుందో అంత ప్రదేశంలో ఆ భూమి మీద ఉన్న వ్యక్తులకి ఈ చంద్రుడు కనబడకుండా పోవడమే చంద్రగ్రహణం. కాబట్టి ఖగోళ గణితం ద్వారా, అంటే ఆస్ట్రానమీ ద్వారా,
శాస్త్రవేత్తలు కానీ లేకుంటే శాస్త్రీయ అవగాహన ఉన్నటువంటి జన విజ్ఞాన వేదిక సంస్థలు కానీ లేదా రాజ్యాంగంలో సారిందని చెప్పినట్టు 51AH రాజ్యాంగ ప్రచార వేదికలు కానీ లేదా సామాజికంగా బాధ్యత తీసుకున్నటువంటి వ్యక్తులు కానీ వీళ్ళందరూ విద్యార్థులకు మనం అవగాహన కలిగించాల్సింది ఏంటంటే ఖచ్చితంగా చంద్రగ్రహణాన్ని సూర్యగ్రహణాన్ని మనం ముందే లెక్కించవచ్చు. ఏ రకంగా లెక్కించవచ్చు? చంద్రుడు భూమి చుట్టూ ఒక నిర్దిష్టమైన వేగంతో తిరుగుతాడు కాబట్టి దాని వేగం ఖచ్చితంగా కొలవగలుగుతున్నాం ప్రస్తుతం. సూర్యుని చుట్టూ భూమి కూడా నిర్దిష్టమైన వేగంతో తిరుగుతుంది కాబట్టి ఆ వేగాన్ని కూడా మనం ఇప్పుడు ఖచ్చితంగా కొలవగలుగుతున్నాము. అందువల్ల ఏ సమయంలో ఈ మూడు చంద్రుడు భూమి సూర్యుడు ఒకే సరళ వేగం మీదకి రాగలవో మనము ముందే లెక్కించవచ్చు. వాటి వేగాన్ని మనం గుర్తించినాం కాబట్టి అంతేందుకు ఇప్పుడు 2030 సంవత్సరంలో కూడా మనకు ఏ సమయంలో చంద్రగ్రహణం సూర్యగ్రహణం ఏర్పడుతుందో కూడా ఇప్పుడే నాసా వంటి సంస్థలు వాటి పరిశోధన సంస్థలు అన్నిటి ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇస్రో వంటి సంస్థల ద్వారా కూడా తెలుసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితమైనటువంటి సమయము ఏ రోజున చంద్రగ్రహణం సూర్యగ్రహణం ఏర్పడుతుంది, ఎక్కడ కనిపిస్తుంది, మరీ ముఖ్యంగా చెప్పాలంటే గ్రహణం ఏర్పడిన ప్రతిసారి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో పూర్తిగా గ్రహణము కనిపిస్తుంది అన్నటువంటి ఆధారాలు మనకు ఉండవు. ఎక్కడైతే ఏ స్థలంలో అయితే చంద్రగ్రహణం పూర్తిగా ఏర్పడుతుందో మనం ఆ ప్రదేశాన్ని కూడా సైంటిఫికల్ గా చెప్పే అవకాశాలు ప్రస్తుతం సైన్స్ అండ్ టెక్నాలజీకి ఉంది. కాబట్టి గ్రహణాలు అనేవి ఒక ఖగోళమైనటువంటి అద్భుతం. వాటిని అందరూ వీక్షించవచ్చు. దాని చుట్టూ ఉన్నటువంటి ఏవైతే నమ్మకాలు ఉన్నాయో దానికి మించి శాస్త్రీయమైనటువంటి అవగాహన మనం కలిగిస్తే గ్రహణాలని మనం ముందే ఈ విధంగా లెక్కించవచ్చు అనేవి అనేక రకాల పరిశోధన సంస్థల ద్వారా మనం తెలుసుకునే అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు సురేష్ గారు చెప్పినటువంటి దాని ప్రకారం సార్వ సైకిల్ అనుసరించి ఖగోళ శాస్త్ర విజ్ఞానాన్ని అనుసరించి ముందుగానే సూర్యగ్రహణాలు ఎప్పుడు వస్తాయి, చంద్రగ్రహణాలు ఎప్పుడు వస్తాయి, లేకపోతే వీనస్ ట్రాన్సిట్స్ అంటారు, అంటే మెల్లగా వెళ్ళిపోవడం అనేది శుక్రగ్రహము ఇట్లా వెళ్ళిపోతూ ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది సూర్యుడి మీద నుంచి. ఇవన్నీ ట్రాన్సిట్స్ అంటారు, కవర్ చేయకపోతే ట్రాన్సిట్స్ అంటారు. ఇలాంటి మొత్తం కూడా అవగాహన మనం చేసుకున్నటువంటి గణిత పరిజ్ఞానం మనకి ఇవాళ అద్భుతంగా ఉంది. అయితే ఇక్కడ మనము 51AH ప్రకారంగా ఇప్పుడు ప్రజలకి కానీ పౌరులకు కానీ లేకపోతే విద్యార్థులకు కానీ ఇక్కడ చెప్పవలసిన అవసరం ఏంటి అని అంటే, సైన్స్ ఎదగని కాలంలో ఈ ఆకాశంలో అప్పటి వరకు కనిపిస్తున్నటువంటి చంద్రుడు చీకట్లు కమ్ముతూ పోవడానికి ఆ సామాన్యుడికి అర్థం కాలేదు. అప్పటి వరకు వెలుగులిస్తున్నటువంటి సూర్యుడు ఒకేసారిగా చీకట్లు కమ్ముకుంటూ మూసిపోవడానికి సామాన్యుడికి అర్థం కాలేదు. అర్థం కానప్పుడు ఆ టైంలో ఏదైనా మనిషి యొక్క నైజం ఏంటంటే చుట్టూ ఉన్నటువంటి విషయాలని ఏదో రకంగా అర్థం చేసుకోవాలి. తనకున్న పరిజ్ఞానం ఏంటిదని అంటే, తను పొలం వెళ్ళినప్పుడు ఒక కప్పని పాము మింగుతుంది, అది చూసినాడు సామాన్యుడు. ఓహో, ఈ పైన వెలుగునిచ్చేటటువంటి సూర్యుడిని చంద్రుడిని కూడా పాములు మింగుతున్నాయేమో అని చెప్పేసి అని అనుకున్నాడు. కాబట్టి గ్రహణాలు ఎందుకు వస్తాయి అని అంటే, భారతీయ మైథలాజికల్ స్టోరీ లోపల ఈ పాములు మింగుతాయి కాబట్టి అది గ్రహణ కాలం. ఎందుకు ఈ విషయాన్ని చెప్పవలసి వస్తుంది అని అంటే, శాస్త్రీయ దృక్పథం అనేది లేనప్పుడు అనేక మౌఢ్యాలు వచ్చి ఆ మౌఢ్యాలు తారాస్థాయికి పోయినప్పుడు భ్రూణ హత్యలు లేకపోతే అనేక రకమైనటువంటి మౌఢ్యాలు 2018లో సంఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. ఒక 8 నెలల పాపని తన భార్య యొక్క ఆరోగ్యం బాగుంటుందని ఒక జ్యోతిష్కుడు చెప్తే సమ్మక్క సారలమ్మ జాతరలో చిలకాగూడ లోపల 8 నెలల పాపను తీసుకెళ్లి ఆ రోజు కూడా పౌర్ణమి రోజు హత్య చేయటం జరిగింది. అనేక మూఢనమ్మకాలు ఉంటాయి. గ్రహణ కాలం లోపల భోజనం కూడా చేయరు. ఓకే, ఎందుకంటే దోషకాలం. ఎందుకంటే దేవుడు, సూర్యుడు దేవుడు, చంద్రుడు దేవుడు, రాహు అనేటువంటి పాము మింగుతుంది, కేతు అనేటువంటి పాము చంద్రుని మింగుతుంది, రాహు అనేటువంటి రాక్షసుడు సూర్యుని మింగుతాడు. కాబట్టి దేవుణ్ణి రాక్షసులు మింగుతున్నారు కాబట్టి దేవుడికి కష్టకాలం వచ్చింది కాబట్టి మనము ఆ కష్టకాలంలో అన్నం వండుకోవద్దు, తినకూడదు అన్నటువంటి ఈ యొక్క నమ్మకాలు మన మామూలుగా ఇంట్లో చనిపోతే ఎటువంటి పాటిస్తారో అలాంటివి పాటించేటటువంటి ఒక కల్చర్ వచ్చింది. రెండవది,
గర్భిణీ స్త్రీలు ఈ గ్రహణం చూడకూడదు అన్నటువంటి ఒక మూఢనమ్మకం. గర్భిణీ స్త్రీలు చూస్తే పుట్టే బిడ్డకి గ్రహణం మొర్రి వస్తుంది అని. గ్రహణం మొర్రి ఎందుకు వస్తుంది అని అంటే సైంటిఫిక్గా మన యొక్క లక్షణాలు అంటే తల్లిదండ్రుల లక్షణాలు పిల్లలకు వస్తూ ఉంటాయి. దేనివల్ల వస్తాయంటే వాళ్ళ యొక్క జీన్స్ని బట్టి. ఆ జీన్స్లో కనుక మార్పు వస్తే క్లెఫ్ట్ ప్యాలెట్ అని వస్తుంది, అంటే గ్రహణం మొర్రి వస్తుంది. అంటే గ్రహణం మొర్రిలో గ్రహణం అనే పదం ఉన్నప్పటికీ కూడా గ్రహణం చూడడానికి గ్రహణం మొర్రి రావడానికి ఎటువంటి సంబంధం లేదు. గ్రహణం మొర్రి ఎందుకు వస్తుంది అంటే జీన్స్లో వచ్చేటటువంటి మార్పుల వల్ల వస్తుంది. అది సర్జరీ వల్ల సెట్ చేసుకోవచ్చు. కాబట్టి గర్భిణీ స్త్రీలు బయటికి రాకుండా ఉండకూడదు అటువంటివి. ఇటువంటి అనేక అపోహలు ఉన్నాయి, వాస్తవాలు కావు. కాబట్టి వీటన్నిటిని కూడా మనం తొలగించుకోవాలి. సైన్స్ పరంగా ఏ విధంగా వస్తుందనంటే, ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, ఇక్కడ సూర్యుడు మధ్యలో ఉన్నాడు, సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతూ ఉంది. భూమి తిరిగే కక్ష ఇది. ఇప్పుడు సురేష్ గారు చెప్పారు, భూమి తిరిగేటటువంటి కక్షని ఎక్లిప్టిక్ ఆర్బిట్ అంటారు. ఇది ఎక్లిప్టిక్ అంటే సూర్యు యొక్క తలంలో భూతలంలో పోతూ ఉంటుంది. అట్లాగే చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఇవి రెండు ఇట్లా ఉండవు, అంటే ప్యారలల్గా ఉండవు, కొద్దిగా వంగి ఉంటాయి. ఈ వంగి ఎంత ఉంటుంది? 5.5 డిగ్రీలు వంగి ఉంటుంది. ఈ 5.5 డిగ్రీలు వంగి ఉండడం వల్ల కేవలం 2 పాయింట్స్లో మాత్రమే టచ్ అవుతుంది. ఈ 2 పాయింట్స్ని ఈ 2 పాయింట్స్ని భారతీయ మైథలాజికల్లో ఒక పాయింట్నేమో రాహువు ఛాయాగ్రహం అని, ఇంకొక పాయింట్ని కేతువు ఛాయాగ్రహం అని అంటారు. ఈ 2 ఛాయాగ్రహాలు ఎప్పుడైతే కలుస్తాయో అంటే సైన్స్లో అసెండింగ్ నోడల్ పాయింట్, డిసెండింగ్ నోడల్ పాయింట్ అంటారు. అంటే సౌత్ నుంచి నార్త్ వైపు తిరిగే క్రమంలో, అంటే ఇట్లా సౌత్ అంటే మనకి భూమికి అవతల వైపుగా చంద్రుడు ఉన్నప్పుడు, అంటే సూర్యుడికి టోటల్గా అపోజిట్ వైపుగా ఉన్నప్పుడు సౌత్ నుంచి నార్త్ వైపు చంద్రుని యొక్క తలం ఇలా పెరుగుతూ ఉంటుంది. ఈ పెరిగినప్పుడు కనుక అక్కడ ఈ పాయింట్ టచ్ అయ్యి ఆ చంద్రుడు భూమికి అవతల వైపు, భూమి మధ్యలో, సూర్యుడు ఇటువైపు కనుక ఉంటే దాన్ని అలైన్మెంట్ అంటారు. అలైన్మెంట్లో వచ్చినప్పుడు మాత్రమే చంద్రగ్రహణం వస్తుంది, కానీ ప్రతి పౌర్ణమికి చంద్రగ్రహణము రాదు. ఒకవేళ ఈ 5.5 డిగ్రీలు కనుక లేనట్లయితే ప్రతి పౌర్ణమికి కూడా చంద్రగ్రహణం వస్తుంది, ప్రతి అమావాస్యకి సూర్యగ్రహణం వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము. విద్యార్థులు కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి అమావాస్యకి ఒకే లైన్లో వస్తున్నప్పటికీ కూడా ఎందుకు సూర్యగ్రహణం రాదు అమావాస్యకి, మరి పౌర్ణమికి ఎందుకు రాదంటే ఈ నోడల్ పాయింట్స్ ఈ 5.5 డిగ్రీల యొక్క తేడా ఉండడం వల్ల దేని పాత్రలో అది తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మనం అవగాహన చేసుకొని ఇందులో ఇంకా విజ్ఞానాన్ని పెంచుకునేటువంటి పరిస్థితులు ఉంటే నలుగురికి చెప్పి మనం ఈ సమాజాన్ని విజ్ఞానవంతమైన సమాజంగా మార్చుకోవచ్చు అనేది అభిప్రాయం. తర్వాత సురేష్ గారు. ఇప్పుడు సాధారణంగా సార్ చెప్పినట్టు ప్రతి అమావాస్య, ప్రతి పౌర్ణమి మనకు 15 రోజులకు ఒకసారి మనకు ఈ పక్షాలు ఏర్పడినప్పటికీ మన గ్రహణాలు రావు. సార్ కారణం చెప్పారు. అయితే ఈ గ్రహణాల చుట్టూ ఉన్నటువంటి నమ్మకాలు అవి చాలా మూఢనమ్మకాలు, కొన్ని అవి ఆచారాలుగా కొనసాగుతుంది. మన భారతదేశంలో అయితే సార్ ఇందాక చెప్పినట్టు ఇప్పుడు గ్రహణము మొదలైన నుంచి అది విడిచేదాకా భోజనం చేయకపోవడము, ముఖ్యంగా గర్భిణీ స్త్రీల మీద ఎక్కువ ఒత్తిడి అనేది ఈ సమయంలో ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకు చాలా ఒత్తిడిని కలిగించేటువంటి పరిస్థితి. ఎందుకంటే మన చుట్టూ ఉన్నటువంటి నమ్మకాలు, ఆచారాలు ఆ విషయంలో గర్భిణీ స్త్రీలు చాలా ఒత్తిడికి గురి చేస్తాయి. కానీ దయచేసి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల విషయంలో, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఉన్నప్పుడు వాళ్ళ కూతురు కానీ, కోడలు కానీ, ఇంకెవరైనా గర్భిణీ స్త్రీలు ఉన్నప్పుడు దయచేసి డాక్టర్ల సూచనల మేరకి, సలహాల మేరకే వాళ్ళకు భోజనము సమయానికి అనుకూలంగా ఏర్పాటు చేయాలి. అయితే గ్రహణాలు ఏర్పడుతున్నప్పుడు కేవలము భోజనం విషయంలోనే కాదు, బయటికి వెళ్ళకుండా ఉండడము, ఆ తర్వాత గ్రహణం విడిచిన తర్వాత ఇల్లును మొత్తం పూర్తిగా శుభ్రం చేసుకోవడము. సాధారణంగా మనం చూస్తాం గుడి తలుపులు కూడా ఈ గ్రహణ సమయంలో మూసేయడం జరుగుతుంది. ఆ తర్వాత కొంతమంది మంత్రాలు జపించడం, శ్లోకాలు జపించడం ఇవి కూడా చేస్తారు. ఎదుటి మనిషికి ప్రమాదం కలగనంత వరకు మనం ఏం చేసినా కానీ తప్పేం లేదు. కానీ గర్భిణీ స్త్రీల విషయంలో ఏదైతే ఒత్తిడి కలిగిస్తారో ఆ విషయంలో మాత్రము ఖచ్చితంగా మూఢనమ్మకమే.
మరి కేవలం భారతదేశంలోనే ఈ గ్రహాల చుట్టూ నమ్మకాలు ఉన్నాయనంటే మనం అలా అనుకోవడం తప్పు. ఎందుకనంటే శాస్త్రీయంగా ఎదిగినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఆ తర్వాత సౌత్ కొరియా, వియత్నాం, మెక్సికో, స్వీడన్ అనేక దేశాల్లో కూడా పాశ్చాత్య సంస్కృతి పద్ధతుల ప్రకారం వాళ్ళు కూడా ఈ గ్రహణాల విషయంలో అంటే సార్ ఇందాక చెప్పినప్పుడు జ్ఞానం అవగాహన లేనప్పుడు వీటి మీద అనేక మూఢనమ్మకాలు వాళ్ళకు ఉన్నాయి. కానీ వాళ్ళు ఎందుకు ఇప్పుడు ప్రస్తుత శాస్త్రీయపరమైనటువంటి ముందంజలో ఉన్నారంటే అవి నమ్మకాలు మాత్రమే. ఆ నమ్మకాలకి శాస్త్రీయపరమైనటువంటి ఎలాంటి ఆధారాలు లేవని వారు తొందరగా గ్రహించడం ద్వారా ఆ నమ్మకాలని పోగొట్టుకొని వాళ్ళు శాస్త్రీయపరమైనటువంటి టెక్నాలజీలో ముందంజలో ఉన్నారు. కాబట్టి ఈ గ్రహణాలు ఏర్పడము, సూర్యుడు, చంద్రుడు, భూమి ఈ ఖగోళ అద్భుతాన్ని చూపించడానికి కొన్ని దేశాలు పనిగట్టుకుని ఈరోజు వాళ్ళకి గ్లాసెస్ ని ఏర్పాటు చేసి బయట ఒక గ్రహణాలను చూపించే ఈవెంట్స్ కూడా చాలా దేశాలు జరుగుతాయి. మీకు స్వీడన్ లో అయితే అసలు అది ఎలాంటి నెగిటివ్ గ్రహణం పడినప్పుడు ఎలాంటి నెగిటివ్ ఆలోచనలు ఏం జరగవు అన్నటువంటి కోణంలో వాళ్ళకు శాస్త్రీయమైనటువంటి అవగాహన కలిగించడం కోసం స్వీడన్ చాలా ముందంజలో ఉంది. వాళ్ళు అక్కడ ఈవెంట్స్ ఏర్పాటు చేసి తల్లిదండ్రులు, పిల్లలందరూ కూడా ఆ గ్రహణాలను చూసే ఏర్పాటుని చేస్తారు. అందుకే మనము భారతదేశం దాటి పాశ్చాత్య దేశాల్లో ఏదైతే శాస్త్రీయపరమైనటువంటి అవగాహన కలిగిస్తున్నారో అలాంటి అవగాహన కార్యక్రమాలు మనం కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను సార్ మాట్లాడిన తర్వాత అసలు ఈ గ్రహణాల పట్ల అవగాహన కలిగించే బాధ్యత ఎవరు తీసుకోవాలనేటువంటి విషయాన్ని కూడా నేను సార్ మాట్లాడతాను చెప్తాను. ఓకే, ఇప్పుడు మనము సూర్యగ్రహణం వస్తే నేరుగా కంటితో చూడకూడదు అని చెప్పేసి అన్ని సైన్స్ సంస్థ ప్రభుత్వము చెప్తుంది. మేము కూడా వాటిని చాలా చూపించాం. చాలా సూర్యగ్రహణాలని సోలార్ ఫిల్టర్స్ సహాయంతో చూపించాం. మరి చంద్రగ్రహణాన్ని కూడా ఏమైనా సోలార్ ఫిల్టర్స్ తోటి చూడొచ్చా, లేకపోతే మామూలు కంటితోటి చూడొచ్చా? ఇప్పటివరకే చెప్పాం. చూస్తే చాలా మంచి ఒక సెలెస్టియల్ ఫెస్టివల్, అది అద్భుతంగా ఆనందంతో చూడాలి, అంతేగాని దాక్కోవద్దు. ఈ మతాలు, మూఢనమ్మకాల పేరు మీద ఇంట్లో దాక్కోకూడదు అనేది జన విజ్ఞానం చెప్తున్నటువంటి అంశము. హాయిగా చూడండి. 9 గంటల నుంచి పాక్షికంగా స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా 11 నుంచి 12:22 వరకు సంపూర్ణ చంద్రగ్రహణం వస్తుంది ఈరోజు. చాలా అది కాస్త ఎరుపు కలర్లో ఉంటుంది. నేరుగా కంటితోటి చూడవచ్చు. ఎందుకు చూడవచ్చు అంటే అది చంద్రుడు దానంతటదే వెలుగులు ఇవ్వదు సూర్యుడిలాగా. సూర్యుని యొక్క కాంతి చంద్రుడి మీద పడి ప్రతిఫలించి తిరిగి మన కంటికి చేరుతుంది. కాబట్టి అక్కడ అతినీలలోహిత కిరణాలు ఉండవు. కాబట్టి కంటికి ప్రమాదం జరగదు. కాబట్టి చంద్రగ్రహణాన్ని నేరుగా కంటితోటి చూడవచ్చు. రెండవది, మీకు ప్రచారము పేపర్ లోపల కానీ ఇంకొక కానీ రక్తపు చంద్రగ్రహణం అని, రక్తపు చంద్రుడు అని, బ్లడ్ మూన్ అని చెప్పేసి వస్తున్నాయి. ఎస్, ఎందుకు బ్లడ్ అంటే వేరే రకంగా ఆలోచించుకోవద్దు. బ్లడ్ అంటే తెచ్చుకోండి. ఇందులో ఫస్ట్ వైలెట్, బ్లూ ఇవి రెండు కూడా భూమి యొక్క వాతావరణంలో నుంచి పోతాయి. పోయినప్పుడు ఇవి చెల్లా చెదురు అవుతాయి. చెల్లా చెదురు కాకుండా డైరెక్ట్గా పోగలిగేటటువంటి ఏకైక కిరణము ఎరుపు కిరణం. విద్యుయాయంలో చివరికి ఉంటుంది. అదేం చేస్తుంది? చంద్రుడి మీదకి పోతుంది. చంద్రుడి మీద పడి అద్దం మీద కాంతి పడి తిరిగి వచ్చినట్టుగా చంద్రుడి మీద పడి మళ్ళీ రిటర్న్ వస్తుంది. ఆ రిటర్న్ వచ్చింది కాబట్టి ఎరుపు కాంతినే నీ కంటికి చేరింది కాబట్టి ఆ టైం లోపల వేరే రంగులు పోవు కాబట్టి నీకు తెల్లగా కాకుండా ఎర్రగా కనిపిస్తుంది. అంతే. అందులోపల కూడా సైన్స్ ఉంది. ప్రతి దాంట్లో సైన్స్ ఉంటుంది. మనం కొద్దిగా ఆలోచించకపోతే దాన్ని ఒక రకంగా మౌఢ్యాలు పెంచేటటువంటి ఆస్కారం కూడా ఉంది. కాబట్టి ఈ సైన్స్ విషయం కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసం దాన్ని బ్లడ్ మూన్ అంటారు. నేక్డ్ ఐ తోటి అంటే ఓపెన్ కంటితోటి చూడొచ్చు, ఆనందించవచ్చు. గర్భిణీ స్త్రీలు చూడొచ్చు. ఆ టైంలో హాయిగా మీరు టీలో బిస్కెట్స్ ఇంకా తినుకుంటూ దాన్ని ఎంజాయ్ చేయొచ్చు. ఎటువంటి నష్టాలు కానీ ఇంకొక రకమైనటువంటి అపోహలు కానీ పెట్టుకోకుండా చూడొచ్చు. ఈ అపోహలు లేకపోతే భయాలు క్రియేట్ చేసే వాళ్ళలో సైన్స్ ఉండదు. కేవలం మూఢనమ్మకము, పౌరాణికమైనటువంటి అంశాలు మాత్రమే చెప్తారు. ఏది మైథలాజికల్ స్టోరీ ఉంది కదా మనకి,
ఎట్లా రాహువు కేతు అనేది దేవతలు రాక్షసులు ఒక సముద్రాన్ని చిలుగుతూ ఉంటే అనేక రకాలైనవి వస్తాయి. అందులో నుంచి లక్ష్మీ దేవత వచ్చింది, అందులో నుంచి విషం వచ్చింది, శివుడు తీసుకున్నాడు. తర్వాత ఇంకోటి కామధేను వచ్చింది. చివరికి ఏదొచ్చిందని అంటే అమృతం వచ్చింది. ఈ అమృతం ఇద్దరు చిలికినారు కాబట్టి ఇద్దరు చేసంగం పంచుకోవాలి. అంటే ఒకవైపు రాక్షసులు కూర్చుంటారు, ఇంకొక వైపు దేవతలు కూర్చుంటారు. అయితే విష్ణువు ఏం చేస్తాడు, రాక్షసులకి అందకూడదు, కేవలం దేవతలకి అందాలన్నట్టు ఆలోచనతో మోహిని అవతారం ఎత్తి పాయసం తీసుకొచ్చి అందరికి దేవతలకి పంచుతూ ఉంటే ఈ రాహు అనేవాడికి డౌట్ వస్తుంది, ఇది మోసం చేస్తున్నారు వీళ్ళు దేవతలు అని చెప్పేసి వీడు మారువేషంలో దేవత రూపంలో వేయి సూర్యుడికి చంద్రుడికి మధ్యలో ఒకడు కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు అది సూర్యుడు చంద్రుడు గమనించి మధ్యలో రాక్షసుడు వచ్చాడు అని చెప్పేసి మోహిని అవతారంలో ఉన్న విష్ణువుకి చెప్తారు. ఆ చెప్పే లోపల ఆ విష్ణువు తనకి పోస్తాడు ఏది అమృతం. అప్పుడు తాగేస్తాడు, తాగి గొంతు దాకా వస్తుంది. ఎమ్మటి ఆయన నిజావతారం ఎత్తేసి విష్ణు చక్రంతో చంపేస్తాడు. ఇది స్టోరీ. చంపేస్తే ఏమైంది, వాడి కోపంతో పగబట్టేసి ఇది చనిపోదు ఇది చనిపోదు అంటే మొండెం తల. ఈ మొండెమేమో తలేమో రాహువు, మొండెమేమో కేతువు. సూర్యుడి మీద కోపం బట్టి సూర్యుడిని మింగుతానని చెప్పేసి రాహు, అట్లాగే చంద్రుడిని మింగుతానని చెప్పేసి కేతు మింగుతారు, వదులుతారు. సో ఆ విధంగా వచ్చినాయని చెప్పేసి సైన్స్ ఎదగని కాలంలో ఈ విధంగా ఊహించి రాసినటువంటి కథలకి ఈరోజు అవేవో నష్టాలు జరుగుతాయి, అది దోషకాలము, అది గ్రహణ కాలం అని చెప్పేసి ఇప్పటికీ ప్రాక్టీస్ చేస్తున్నారు. దయనీయమైన పరిస్థితి ఏంటంటే సైన్స్ చదువుకున్నటువంటి వాళ్ళు కానీ, సోషల్ స్టడీస్ చదువుకున్నటువంటి వాళ్ళు కానీ వీళ్ళు కూడా ప్రాక్టీస్ చేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశము. సైన్స్ సమాజం ఎట్లా డెవలప్ అవుతుంది, టీచర్స్ కూడా కొద్దిమంది ఇందులో ఇన్వాల్వ్ అయిపోయి మౌఢ్యాలు పాటించడము. వాళ్ళ ఇళ్లలో కూడా తరగతి గదిలోనేమో చక్కగా సైన్స్ చెప్తున్నారు, ఇంటికి వచ్చేమో మౌఢ్యాలు పాటిస్తున్నారు. మనం ఆచరిస్తే కదా ఒక ఇన్స్పిరేషనల్ టీచర్గా మారేది. మనమే వాటిలో పాల్గొంటే నువ్వు కేవలం ప్రశ్న ఆన్సర్స్కి చెప్పేటటువంటి ఉపాధ్యాయులుగానే మిగిలిపోతారు, కానీ ఇన్స్పిరేషన్ టీచర్గా వాళ్ళు మారరు. కాబట్టి సమాజంలో ఇందాక సురేష్ గారు చెప్పినట్టు సమాజంలో ఉన్న మౌఢ్యాలు తొలగాలంటే ప్రతి ఒక్కళ్ళు నడుము కట్టుకొని చెప్తూ పోతూ ఉంటే పిల్లలకి వాళ్ళు విజ్ఞానవంతమైన వ్యక్తులుగా మారుతారు. విజ్ఞానవంతమైన సొసైటీ కనుక వస్తే అద్భుతాలు జరుగుతాయి. వాళ్ళు అమెరికాలో కానీ, ఫ్రాన్స్, జర్మనీ కానీ, జపాన్ కానీ ఎందుకు మనకంటే ముందర ఉన్నాయి జీడిపి లోపల. సైన్స్ అండ్ టెక్నాలజీలో అద్భుతంగా వాళ్ళు ముందరికి వెళ్తున్నారు. వాళ్ళది $19 ట్రిలియన్ చైనా ఉంటే మనది వాళ్ళది ఇద్దరికి దాదాపు ఒకటేసారి స్వాతంత్రం వచ్చింది. మనది 47, వాళ్ళది 49, వాళ్ళకే లేట్గా వచ్చింది. మనది $4.11 ట్రిలియన్ ఉంటే జీడిపి, వాళ్ళది $19 ట్రిలియన్ వచ్చింది. కారణం ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది మొత్తం రూపురేఖలనే మార్చేస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా ఈ విషయాలన్నిటిని కూడా గుర్తుపెట్టుకొని సైంటిఫిక్ అవేర్నెస్ పొందాలని అనుకుంటున్నాను. చివరిగా ప్రేక్షకులకి జన విజ్ఞాన వేదిక లాంటి సంస్థలు, సైన్స్ ప్రచార సంస్థలు, రాజ్యాంగ ప్రచార సంస్థలు అన్నీ కూడా పెద్ద ఎత్తున చాలా సంవత్సరాల నుంచి ఈ గ్రహణాల పట్ల వివిధ రకాల కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో అవగాహన కలిగిస్తున్నాం. అయితే ముఖ్యంగా ఈ గ్రహణాలు వచ్చిన ప్రతిసారి బయట సమాజంలో ఏ రకమైన ప్రచారాలు జరుగుతున్నాయో అది కాకుండా ముఖ్యంగా ఒక ఐదు రకాలుగా 5గురు మనము ఈ గ్రహణాల పట్ల విద్యార్థులకి, సమాజంలో తల్లిదండ్రులకి, పౌరులకి అవగాహన కలిగించేటువంటి బాధ్యత తీసుకోవాలి. దాంట్లో మొట్టమొదటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. ప్రభుత్వాలు సైన్స్ సెమినార్లను ఏర్పాటు చేస్తున్నాయి, టీచర్లకు శిక్షణలు ఇస్తున్నాయి. గ్రహణాలు ఏ విధంగా ఏర్పడుతున్నాయనేటువంటి విషయము టీచర్లకు మించి ఇంకా ఎక్కువగా బయట వాళ్ళకి తెలియదు. కాబట్టి స్కూల్స్లో విద్యార్థులకి ఇప్పటికీ చాలా మంది టీచర్లు గ్రహణాలు ఏ విధంగా ఏర్పడుతున్నాయో చెప్తున్నారు. సార్ ఇందాక అన్నట్టు చెప్పడం వేరు, ఆచరించడం వేరు. కాబట్టి టీచర్స్ వాటిని చెప్పడంతో పాటు ఆచరిస్తే ఈ గ్రహణాల పట్ల ఉన్నటువంటి శాస్త్రీయమైన అవగాహన లోతుగా సమాజంలోకి వెళ్తుంది. ఆ దిశగా సైన్స్ క్యాంపెయిన్స్ ఏర్పాటు చేయడం కానీ, లేకుంటే స్కూల్ లెవెల్ ఆస్ట్రానమీని బోధించడం కానీ, తర్వాత ప్లానిటోరియంస్ని స్టూడెంట్స్ విజిట్ చేసేటట్టుగా చేయడం కానీ,
ఆ తర్వాత వీడియోస్, తర్వాత పోస్టర్స్ లాంటివి అందించడం ద్వారా ప్రభుత్వము గ్రామాల పట్ల సరైనటువంటి అవగాహన కల్పించేటువంటి అవకాశం ఉంది. ఇక రెండో బాధ్యత ఖచ్చితంగా స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ తీసుకోవాలి. ప్రాథమిక స్థాయిలో పిల్లలకు ఉన్నటువంటి అనేక రకాల ప్రశ్నలు, ఉత్సాహంగా అడిగేటువంటి అనేక రకాల ప్రశ్నలు, అలాగే ప్రశ్నలు అడగడం కూడా టీచర్లు నేర్పించగలిగితే వాటికి సరైనటువంటి శాస్త్రీయమైన ఆధారాలతో టీచర్లు స్కూల్స్ లెవెల్లో, కాలేజ్ లెవెల్స్లో, యూనివర్సిటీ లెవెల్లో సెమినార్ల ద్వారా, చిన్న చిన్న చిట్ చాట్ ద్వారా, వీడియోస్ ద్వారా వాళ్ళు ఖచ్చితంగా ఈ శాస్త్రీయమైన అవగాహన కలిగించవచ్చు. ఇక మూడో బాధ్యత తీసుకోవాల్సింది ముఖ్యంగా మీడియా. ఈరోజు మీడియా అనేది గురుతరమైనటువంటి బాధ్యత తీసుకొని ఈ సైన్స్కు సంబంధించినటువంటి, అంటే గ్రహణాలు ఒకటే కాదు, శాస్త్రీయంగా ఆధారాలు ఉన్నటువంటి ప్రతి విషయాన్ని మీడియా అనేక రకాలుగా ప్రచారం చేస్తే తొందరగా గ్రామ స్థాయిలో కూడా ఈ గ్రహణాల పట్ల కావచ్చు, లేదా ఇతర మూఢనమ్మకాల పట్ల, జరిగే అశాస్త్రీయమైనటువంటి విషయాల పట్ల అవగాహన కలిగించిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీడియాకు దయచేసి జన విజ్ఞాన వేదిక తరఫున మేము కోరుతున్నది ఏంటంటే వీటిని శాస్త్రీయపరమైనటువంటి విషయాలని ఎక్కువగా మీడియా ప్రచారం చేయాలి. ఇక నాలుగోది, ఈ మధ్య ఎవరి చేతిలో ఫోన్ లేకుండా మనం చూడట్లేదు, అందరి పిల్లల చేతిలో కూడా ఫోన్లు వచ్చినాయి. కాబట్టి సోషల్ మీడియా అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. నాలుగోది, సోషల్ మీడియా చాలా బాధ్యత తీసుకోవాలి. దాంట్లో పిల్లలందరూ కూడా రీల్స్ అని, లేకపోతే చిన్న చిన్న వీడియోస్ వాళ్ళు చూస్తూ ఉంటారు. కాబట్టి అట్లాంటి శాస్త్రీయమైనటువంటి ప్రచారాలు చేసేటువంటి వీడియోస్ తీసి సోషల్ మీడియాలో ఉండేటువంటి బ్లాగర్స్ కానీ వాళ్ళందరూ కూడా ఈ బాధ్యత తీసుకోవాలి. ఇక ఇది చివరిది కాదు, వాస్తవానికి మొట్టమొదటి బాధ్యత, ఐదో బాధ్యత వాస్తవానికి తీసుకోవాల్సింది తల్లిదండ్రులు. ఎందుకనంటే తల్లిదండ్రులు పిల్లల్ని కూర్చోబెట్టుకొని ఇట్లాంటి సైన్స్ పరమైనటువంటి, మనకి ఇప్పుడు టీవీ ఛానల్స్ వస్తాయి, నేషనల్ జియోగ్రఫీ ఛానల్ కానీ, నాసా లైవ్ స్ట్రీమ్స్ కానీ, ఇలాంటి చాలా ప్రోగ్రామ్స్ వస్తాయి. వీటి పట్ల కూడా తల్లిదండ్రులు పిల్లలతో పాటు కూర్చొని అవి ఏమిటి అనే కార్యక్రమాలు జరుగుతున్నాయో ఒకసారి చదువుకున్న తల్లిదండ్రులు అయితే కూర్చొని పిల్లలకు వివరించేటువంటి బాధ్యత తీసుకోవాలి. పేపర్లలో, మీడియా అంటే వార్తాపత్రికల్లో వచ్చేటువంటి ఖగోళ వింతల్ని, అద్భుతాలను కూడా పిల్లలకు పరిచయం చేయాలి. ఎందుకంటే తల్లిదండ్రులే మొదటి గురువులు కాబట్టి ఈ రకమైన బాధ్యత తీసుకోవాలి. సో ఈ రకంగా ప్రభుత్వము, తర్వాత స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్, మీడియా, సోషల్ మీడియా, తల్లిదండ్రులు వీరందరూ కలిసి అనేక రకాల శాస్త్రీయపరమైనటువంటి అవగాహన కలిగించే బాధ్యత తీసుకుంటే మనం కూడా త్వరలో అమెరికా, జపాన్ ఏవైతే శాస్త్రీయపరమైనటువంటి టెక్నాలజీలో ఎదిగినటువంటి దేశాలు ఉన్నాయో వాటిలోకి త్వరగా మనం చేరే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆ దిశగా K6 ప్రేక్షకులు, మిగతా ప్రభుత్వాలు, తర్వాత సంస్థలు అన్ని కూడా ఆ దిశగా శాస్త్రీయపరమైనటువంటి అవగాహన కలిగించే దిశగా తీసుకెళ్లాలి. పిల్లల్ని భవిష్యత్తును నిర్మించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు జన విజ్ఞాన వేదిక తరఫున మిమ్మల్ని అందరినీ కోరడం జరుగుతుంది. కృతజ్ఞతలు. చివరిగా మనము విద్యార్థులలో ఈ శాస్త్రీయ దృక్పథాన్ని, ప్రశ్నించే స్వభావాన్ని, సంస్కరణ అభిలాషని, మానవతావాదం ఏదైతే రాజ్యాంగం చెప్తుందో 51 ఆర్టికల్ ప్రకారంగా అవి చెయ్యాలి అని అంటే, ఇప్పుడు ఏవైతే మతపరమైనటువంటి ఫెస్టివల్స్ అన్ని మతాల్లో చేస్తూ ఉంటారో ఇలాంటి ఫెస్టివల్స్, గ్రహణం వస్తుంది, స్కూల్స్ లోపల కానీ మరో ప్లేసుల లోపల కానీ ఫెస్టివల్స్ లాగా నిర్వహించి రకరకాల, ఇప్పుడు సార్ చెప్పినట్టుగా సింపోజియమ్స్ కావచ్చు, సెమినార్స్ కావచ్చు, విజువల్ ఎఫెక్ట్స్ కావచ్చు. ఇవాళ ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అద్భుతంగా డెవలప్ అయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరు మీద యానిమేషన్ తోటి అద్భుతమైనటువంటి చిత్రీకరణను మనం చూపించవచ్చు. మనం చూస్తున్నాం కూడా. విద్యార్థులకి, సామాన్యులకి అర్థమయ్యే పద్ధతి లోపల ఫెస్టివల్స్ జరిపితే ఒక నూతనమైనటువంటి కల్చర్ అనేది డెవలప్ చేయాలి. ఆల్టర్నేటివ్ కల్చర్ అనేది మనం డెవలప్ కావాలి. కల్చర్ అనేది కూడా స్థిరంగా ఏది ఉండదు, అన్ని మార్పుకు లోనవుతాయి. ఈవెన్ మన కల్చర్ చూసుకున్నా కూడా ఇది స్థిరం కాదు. ఒకప్పుడు ఏది వితంతు వివాహాలు ఉండేవి కావు, బాల్య వివాహాలు ఉన్నాయి అప్పుడు, లేకపోతే సతీ సహగమనం ఉంది. మరి అది అప్పుడు కల్చర్. ఇప్పుడు చేద్దామంటే చట్టం ఊరుకుంటుందా? చట్టం పనిష్ చేస్తుంది.
కాబట్టి అన్నిట్లో మార్పులు వస్తున్నాయి. కాబట్టి సమాజంలో వచ్చేటటువంటి నూతన వరవలని మనం దాన్ని ఎక్విప్ కావాలి. పిల్లలకి ఇవన్నీ సైంటిఫిక్ విజ్ఞానం, సైంటిఫిక్ టెంపర్ ఉన్నటువంటి సమాజంలో సైన్స్ ఆవిష్కరణలు వస్తాయి. సైంటిఫిక్ టెంపరే లేనప్పుడు సైన్స్ ఆవిష్కరణలు రావు. కాబట్టి సైంటిఫిక్ టెంపర్ అనేది రావాలి అంటే ప్రశ్నించే స్వభావాన్ని పెంచాలి. ప్రశ్నించే స్వభావం ఎక్కడ పెంచాలి? తరగతి గదిలో పెంచాలి. కాబట్టి తరగతి గదిలో ఏ ఉపాధ్యాయుడైతే ప్రతి పిల్లవాడు ప్రశ్నిస్తే మంచిది అనేటువంటి స్వభావం టీచర్ డెవలప్ అయ్యి తను ప్రిపేర్ అయ్యేది కూడా అట్లా ప్రశ్నించుకొనే డెవలప్ అయ్యి విజ్ఞానాన్ని పంచే తరగతికి వచ్చి చెప్పేటువంటి ఉపాధ్యాయుడు చాలా ఉపయోగకారిగా ఉంటాడు. అటువంటి ఫెస్టివల్స్ అట్లాగే 15th ఆగస్ట్ కావచ్చు, 26 జనవరి. 26 జనవరి అంటే రిపబ్లిక్ డే. 26 జనవరికి 15th ఆగస్ట్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? ఎందుకు ఇది జరుపుకుంటాం, ఎందుకు అది జరుపుకుంటాం అంటే చాలా మంది విద్యార్థుల లోపల చెప్పలేని పరిస్థితి అనేది ఉంది. కాబట్టి 26 జనవరి అంటే రాజ్యాంగం. ఆ రాజ్యాంగం యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది, అందులో ప్రాథమిక హక్కులు ఏంటిది, ఆదేశిక సూత్రాలు అంటే ఏంటిది, ప్రాథమిక విధులు అంటే ఏంటిది, బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏంటిది, సర్కమ్స్టాన్షియల్ ఫీచర్స్ అంటే ఏంటిది, ఇవన్నీ కూడా ఒక 10 రోజుల పాటు ఫెస్టివల్ లాగా ఒక నూతన సంస్కృతి అనేది డెవలప్ కావాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటిప్పుడే మన రాజ్యాంగం మీద అవగాహన వస్తుంది, ఇటువంటి శాస్త్రీయ అంశాల పట్ల అవగాహన వస్తుంది. ఇది మనం ప్రభుత్వం ప్రోత్సహించాలి, ప్రభుత్వ సంస్థలైనటువంటి విద్యా సంస్థలు ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఇల్లు కూడా దీన్ని ప్రోత్సహించాలి. చదువు అంటే కేవలము సర్టిఫికేట్స్, మంచి ర్యాంకులు, ఉద్యోగము, డబ్బు సంపాదన, ఈ లైన్లోనే ఉన్నాం మనం. ఇది కాదు కావాల్సింది. మనం విజ్ఞానాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఒక సంస్కారవంతమైనటువంటి వ్యక్తినిగా తయారు చేయాల్సినటువంటి అవసరం అనేది చాలా ముఖ్యం. డబ్బు ఆటోమేటిక్గా అదే వస్తుంది, మనకు అనుకూలంగా వస్తుంది మన యొక్క నైపుణ్యాలు ఉన్నట్లయితే. ఇవాళ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని వచ్చింది. ఇదివరకు సాఫ్ట్ ఇంజనీరింగ్ అంటే గొప్ప అనుకునేవాడు. ఇలా సాఫ్ట్ ఇంజనీరింగ్ మొత్తం కూడా కంపెనీలు తీసేస్తున్నాయి. ఇవాళ ఎవడు మనగాడు అంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఎవడైతే చేయగలుగుతాడో, ప్రాంప్ట్స్ ఇవ్వగలుగుతాడో, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వచ్చేసింది. దానికి నువ్వు అడాప్ట్ కాకపోతే నీ ఉద్యోగం పోయే పరిస్థితులు వస్తుంది. కాబట్టి ప్రతి దాంట్లో మార్పులు వస్తున్నాయి. కాబట్టి మన సమాజం లోపల కూడా ఈ యొక్క అట్టడుగు ప్రజలందరికీ, పౌరులందరికీ కూడా ఈ శాస్త్రీయ విజ్ఞానం పెంపొందించినప్పుడు ఒక చక్కటి విజ్ఞానవంతమైన పౌర సమాజం వస్తుంది, ఒక డిసిప్లిన్ వస్తుంది, ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది, వర్క్ కల్చర్ కూడా వస్తుంది అని చెప్తూ ఈ సందర్భంగా ఈరోజు చంద్రగ్రహణాన్ని అందరూ వీక్షించండి, భయాలను పోగొట్టుకోండి. మీరు ఏమైనా సమాచారం కావాలంటే ఏమి కొట్టినా కూడా మీకు సమాచారం వస్తుంది. అనేక రకాలైనటువంటి చాట్ జీపీటీస్ లాంటి అనేకం ఉన్నాయి. మీరు ఎందులో కొట్టినా అద్భుతమైన సమాచారం వస్తుంది. సైన్స్ని ఆచరించండి, నమ్మకాలను వ్యక్తిగతంగా ఉంచుకోండి. సైన్స్ అనేది నిరూపణకి నిలుస్తుంది, నమ్మకాలు నిరూపణకి నిలవు. ఎవరో ఎప్పుడో చెప్పారు, అవి నడుస్తూ ఉంటే వ్యక్తిగతంగా ఉంచుకోండి. రాజ్యాంగమే చెప్పింది ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్ అని చెప్పేసి. కాబట్టి ఎవరి నమ్మకాలు వాళ్ళు ఉంచుకున్నప్పటికీ కూడా ఆచరణలో మాత్రము సైన్స్ని వాడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే సైన్స్ ఆవిష్కరించినటువంటి అన్ని అంశాలు, ఇవాళ సెల్ ఫోన్ కానీ, మోటార్ వెహికల్స్ కానీ, లేకపోతే మన ఇంట్లో వాడేటువంటి టీవీస్ కానీ, కంప్యూటర్లు కానీ, ఎవ్రీథింగ్ సైన్స్. సైన్స్ని ఒకవైపు ఉపయోగించుకుంటూ సైన్స్ని తిట్టుకుంటూ ఉండేటటువంటి సంస్కృతి మంచిది కాదు. సైన్స్ని కూడా మనం అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది జీవన విధానంలో అని చెప్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం.